బాలు గారితో నాకు ర్యాపో చాలా తక్కువ. నేను ప్రైజ్ తీసుకున్నది ఆయన చేతుల మీదే. కానీ ఆయన్ని కలవాలి అంటే లైక్ నాకంత అవకాశం లేకుండా పోయింది. లెజెండరీ పర్సనాలిటీ అయినా కష్టమయ్యేది కలవడానికి. అప్పుడప్పుడు ఈ మన ఈటీవీలో స్వరాభిషేకం స్వరాభిషేకం. జరుగుతున్నప్పుడు అప్పుడు 1, 2 సార్లు ఆయన కలిసే అవకాశం వచ్చింది. ఆయన ఎప్పుడు కలిసినా మాట్లాడడానికి మాటలొచ్చేవి కాదు. ఓ దేవుడి దగ్గర కూర్చొని మాట్లాడినట్టే ఫీలింగ్ ఉండేది నాకైతే ఆయనతో. ఈ 'అహనా పెళ్ళంట' సినిమా రిలీజ్ అయింది. అందులో 'చినుకుల రాలి' అనే పాట రీమిక్స్ చేసాం. శ్రీకృష్ణ పెళ్ళిలో నేను వెళ్తుంటే బాలుగారు రఘు గారు అని పిలిచారు. గురుగారు చెప్పండి, మీరు చేసిన పని నాకు నచ్చలేదన్నారు ఆయన. ఆ 'చినుకుల రాలి' పాట రీమిక్స్ చేశారు, నాకు నచ్చలేదు. కొన్ని క్లాసిక్స్ని టచ్ చేయకుండా ఉండడం మంచిది, ఎప్పుడైనా లైఫ్లో గుర్తుపెట్టుకోండి అన్నారు. వాళ్ళు ఫోర్స్ఫుల్గా చేయాల్సి వచ్చిందండి. ఐ నో ఫ్లేవర్ ఏం చెడగొట్టలేదనే ఫీలింగ్లో ఉన్నానండి అన్న. సారీ గురుగారు అని చెప్పి లేచి వెళ్ళిపోయాను అక్కడి నుంచి. తర్వాత పలాసాకి ఒక సాంగ్ ఒకటి, ఒక రెట్రో సాంగ్ ఒకటి చేయాల్సి వచ్చింది. పాడితే రఘుగారి పాట బాలుగారి పాడితే ఎలా ఉంటుందండి అన్నారు. సూపర్ సార్, బాలుగారి పాడితే ఇంక తిరిగి ఉంది. ఇంకా సార్ రెమ్యునరేషన్ సార్ది చెప్పండి అన్న. హీరో కొత్త అబ్బాయి అండి లేకపోతే సీనియర్ హీరో నోన్ హీరోనా అన్నారు. లేదండి కొత్త అబ్బాయి అండి అన్న. 1 lakh ప్లస్ GST. అంత తక్కువ అడిగారేంటి అనుకున్నాను. ఫ్లెక్సిబిలిటీ, అదే మనుషులకి హీరోని బట్టి ఆయన గొప్పతనం, సినిమాని బట్టి, సినిమా బడ్జెట్ని బట్టి చెప్పడం అనేది అది చాలా మంది. ఇప్పుడు చిన్న సినిమా కూడా కొంతమంది ఎంత తీసుకుంటున్నాను